యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేసుకుందాం. ఒక ప్రత్యేకమైన అనౌన్స్మెంట్. యేసే పరిష్కారం కార్యక్రమము 5000 ఎపిసోడ్స్ పూర్తయిన తర్వాత ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో రికార్డ్ నెలకొల్పిన కారణాన యునైటెడ్ కింగ్డమ్ గవర్నమెంట్ అఫిలియేటెడ్ యూనివర్సిటీ, వరల్డ్ రికార్డ్స్ యూనివర్సిటీ UK వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నాకు గౌరవ డాక్టరేట్ మార్చి 5వ తారీఖు ఢిల్లీ ఫరీదాబాద్ నందు ఇచ్చి ఉన్నారు. దాని తరిమిళ దేవుని స్తుతించాలనే ఆకాంక్షతో మీ అందరితో కలిసి దేవుని స్తుతించాలని ఈ మాసం 8వ తారీఖు అమీనాపేట మున్సిపల్ స్కూల్ గ్రౌండ్లో సెయింట్ పాల్స్ చర్చ్ ప్రక్కన ఉన్న పోలీస్ కళ్యాణ మంటపం ప్రక్కనే ఉన్న మున్సిపల్ స్కూల్ గ్రౌండ్లో 8వ తారీఖు శనివారం సాయంకాలం 6:30-7 గంటలకు కృతజ్ఞతాస్తుతి కూటం ఏర్పాటు చేశాం. ఇది సన్మాన సభ కాదు. దండలు, శాలువాలు, బొకేలు తేకూడదు. కేవలం దేవుని స్తుతించే ఉద్దేశంతోనే ఇది ఏర్పాటు చేశాం. దీనిని మీరు గుర్తించండి. ఈ 2 రోజులు కూడా నేను అనౌన్స్ చేస్తాను. ఇది మీ అందరికీ ఆహ్వానం. ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి. దయతో ముందుకు రమ్మని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. మా హృదయాలు నీ వైపు త్రిప్పబడాలి. మీరే సత్యదేవుడని జనులు తెలుసుకొనాలి. లోక సృష్టికర్తవని, రక్షణకర్తవని ప్రజలు గుర్తెరుగునట్లు కృప చూపండి. ఎపిసోడ్ సహకారులను పంపి పరిచర్యను ఆదుకోండి ప్రభు. డబ్బు లేకుండా పరిచర్య చేయుటకు కావలసిన వనరులను మీరు సమకూర్చండి. ఫిలిప్పి 4:19 మహిమైశ్వర్యములో అవసరములు తీర్చబడు కృప నన్ను క్షమించి అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా శుభవార్త 2వ అధ్యాయము 36వ వచనం నుండి 38వ వచనము వరకు ఉన్న వాక్య భాగము. లూకా శుభవార్త 2వ అధ్యాయము 36వ వచనము నుండి 38వ వచనము వరకు ఉన్నటువంటి వాక్య భాగము.
మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచు ఉండెను. ఆమె కూడా ఆగడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచు ఉండెను. నేను 36, 37, 38 వచనాలు చదివాను. అన్నా అను ఒక ప్రవక్త్రి ఆమె తన కన్యాత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచిన వృద్ధురాలై 84 సంవత్సరములు విధవరాలై ఉన్నది. ఇక్కడ కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలి. ఒకటి, ఆషేరు గోత్రికురాలు. ఈమె ఆషేరు అనేటువంటి గోత్రమునకు చెందినటువంటి వృద్ధురాలు. ఈమె కన్యాత్వము మొదలుకొని 7 ఏండ్లు అన్నప్పుడు కన్యాత్వము 13 సంవత్సరాల వయస్సును మనము ఒక ఆడపిల్ల పెద్ద పిల్ల రజస్వల అయినప్పుడు కన్యాత్వము మొదలు అని అంటారు. కనుక 13 years ప్లస్ 7 years భర్తతో సంసారము చేసినది. ఆ తరువాత 84 సంవత్సరాలు విధవరాలుగా ఉన్నది. అనగా 104 సంవత్సరాల వృద్ధురాలు. 104 సంవత్సరాల వృద్ధురాలు, శతాధిక వృద్ధురాలు. ఈమె ఆషేరు గోత్రమునకు చెందినటువంటిదిగా మనకు వ్రాయబడుతుంది. గోత్రాల యొక్క లెక్క మనం చూస్తున్నప్పుడు ఆదికాండము గ్రంథమున చాలా స్పష్టంగా యాకోబు యొక్క భార్య ఇద్దరు కూడా వారి ఉపపత్నులను తీసుకుని అతనికి సంతానాన్ని ఇచ్చారు. లేయా 6 కుమారులకు తల్లి అయింది. రాహేలు 2 కుమారులకు తల్లి అయింది. లేయా 6 కుమారులకు, రాహేలు 2 కుమారులకు, జిల్ఫా 2 కుమారులకు, బిల్హా 2 కుమారులకు తల్లి అయినట్లుగా చూస్తాము. యాకోబు యొక్క భార్యలు మనం చూస్తున్నప్పుడు ఆదికాండము గ్రంథము 29వ అధ్యాయము 31వ వచనములో లేయా గర్భవతి అయి కుమారుని కని రూబేను అను పేరు పెట్టెను. తరువాత మరల షిమ్యోను అను 2వ కుమారుని కనెను. లేవి అను 3వ కుమారుని కనెను. 4వ కుమారుడు యోదా అను 4వ కుమారుని కనెను. అప్పుడు రాహేలు తన యొక్క దాసిని యాకోబునకు తనకు ప్రతిగా బిల్హాను ఇచ్చినది. బిల్హాతో యాకోబు వెళ్ళినప్పుడు ఆమె గర్భవతి అయి తన తొలుచులు ఆమెకు దాను
అను కుమారుడు 5వ కుమారుడు. 6 నఫ్తాలి, బిల్హాకు నఫ్తాలి జన్మించాడు. అది చూచినటువంటి లేయా తన దాసి అయిన జిల్ఫాను యాకోబుకి ఇచ్చినప్పుడు ఆమె గర్భవతి అయి గాదును మరియు ఆ 2వ కుమారునిగా ఆషేరును కనెను. కనుక ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు 8 మంది కుమారులు అయ్యారు. తర్వాత మరలా రాహేలు పుత్రదాత వృక్ష ఫలాలను గురించిన ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు యాకోబు యొక్క సంతానముగా తనకు కావాలని ఆమె ఆశపడినప్పుడు దేవుడు ఆమెకును సంతానం ఇచ్చాడు. దానికి ముందస్తుగా మరలా లేయా యొక్క గర్భాన్ని ప్రభువు తెరిచాడు. లేయా గర్భాన్ని తెరిచినప్పుడు ఆమె ఇశ్శాఖారును కనినది, జబులూనును కనినది, దీనాను కూడా కనినది. అక్కడికి 10 మంది అయ్యారు. ఆ తర్వాత మరలా లేయా యోసేపును బెన్యామీను కంది. ఈ 12 గోత్రాలు ఎందుకు చెప్పానంటే ఇశ్రాయేలు మూలపితరులు వీళ్ళే. యోసేపు నుండి మనష్షే, ఎఫ్రాయిము వచ్చారు. అలాగే లేవి గోత్రం వినాయించబడి సేవకు సమర్పించబడింది. మనము జిల్ఫా యొక్క సంతానములో 2వ కుమారుడు, వరుస క్రమంలో 8వ వాడు అయినటువంటి ఆషేరు యొక్క గోత్రమునకు చెందినటువంటి పనూయేలు అను వ్యక్తి కుమార్తె. జిల్ఫా వలన కలిగిన వాడు ఆషేరు జిల్ఫాకు కలిగిన 2వ కుమారుడు, అనగా అతడు లేయాకు చెందిన 6వ కుమారుడిగా ఉన్నాడు. కాబట్టి 6 కుమారులు తనకు వచ్చేటప్పటికి ఆవిడేమందంటే నన్ను భాగ్యవంతురాలు అంటారు, నన్ను భాగ్యవంతురాలు అంటారు అని ఆషేరు అని పేరు పెట్టింది. నా మాట జాగ్రత్తగా వినాలి. గోత్రము పేరు ఆషేరు, కానీ ఈమె జీవితం చూస్తే ఆషేరుకు భిన్నము. ఆషేరు అంటే భాగ్యవంతురాలు అని అంటారు కనుక భాగ్యము అని అర్థం వచ్చే విధంగా ఆషేరు అని పేరు పెడితే, ఆ ఆషేరు గోత్రంలో భాగ్యం అని చెప్పబడిన గోత్రములో భాగ్యము లేని ఒక వృద్ధురాలుగా కనిపిస్తుంది. ఇండియన్ కల్చర్లో భర్త ఉంటే భాగ్యం కాదు, భర్త ఉంటేనే భాగ్యం, లేకపోతే విధవరాలైతే కనుక ఆవిడ సౌభాగ్యం పోయింది అంటారు. బట్ బైబిల్ ఈజ్ డిఫరెంట్. భర్త చనిపోయినందుకు సౌభాగ్యం పోయింది అనలా, దేవుణ్ణి కలిగి ఉన్నందుకు భాగ్యవంతురాలే అని అంది బైబిల్. ఇట్ ఈస్ గ్రేట్. 84 సంవత్సరాలు భర్త లేడు, 7 ఏండ్లే సంసారం చేసినది. ఒక విధంగా 20 years అంటే వాళ్ళ వివాహం కూడా కాటలు ఆడపిల్లలకు. 13 + 7 20 yearsకు ఆవిడ విడో అయింది. She lost her husband. 84 years she maintained the holy life. రీజన్ ఏమిటంటే ప్రార్థన, సేవ, దేవాలయమును విడవక చేస్తుంది. ప్రేయర్ఫుల్ ఉమెన్, ప్రేయర్ఫుల్. పరిచర్య చేసిన మహిళ. ఆమెకు ఎందుకు అంత గుర్తింపు వచ్చిందంటే ప్రార్థనా పరురాలు, పరిచర్య చేసినటువంటి ఒక ధన్యురాలు.
ఆమె గోత్రము ఆషేరు గోత్రము, ఆమె తండ్రి పనూయేలు. ఆమె జీవితంలో మనమనుకున్న భాగ్యం లేదు, కానీ దేవుడు అనుగ్రహించిన భాగ్యం ఉన్నది. దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క సన్నిధిలో గడిపినటువంటి చరిత్ర ఆమెది. చరిత్రను గురించి మాట్లాడితే ఆమె చరిత్ర పవిత్రమైన చరిత్ర. ఆమె చరిత్ర ప్రార్థనతో కూడిన చరిత్ర. ఆమె చరిత్ర పరిచర్యతో కూడినటువంటి చరిత్ర. ఎంతమందికి దేవుని మందిరానికి వచ్చిన వారికి ఆమె పరిచర్య చేసి ఉన్నదో. 104 సంవత్సరముల శతాధిక వృద్ధురాలు ఆమె దేవాలయములో గడుపుచు ఉన్నది. ఈ పై వృత్తాంతాన్ని మనం ఇందాక నిన్నటి దినం చదివాం. దానిలో వృద్ధుడైన సిమియోనును గురించి చూచాం. ఈ వృద్ధుడైనటువంటి సిమియోను భక్తిపరుడు, నీతిమంతుడు, ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు, మిక్కిలి ప్రార్థనాపరుడు. వెయిటింగ్ అపాన్ ద లార్డ్ ఫర్ ద ప్రొవిజన్ ఆఫ్ ద కంఫర్ట్, ప్రొవిజన్ ఆఫ్ ద కంఫర్ట్ టు ద ఇజ్రాయేల్. ఇశ్రాయేలీయులకు ఆదరణ కొరకు కనిపెట్టిన సిమియోను యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షం కాకముందు, జన్మించకముందు చనిపోడనేటువంటి మాట అతను విన్నాడు. పరిశుద్ధాత్మ చేత నిండినవాడు కనుక ఈ పరిశుద్ధాత్మని చేత నిండిన అనుభవంలో ఉన్న అతడు దేవుని స్తుతించాడు. అదే సమయమున ఈ పనూయేలు కుమార్తె అన్న ఒక ప్రవక్త్రినిగా ఉన్నది. She speaks about God and the fulfillment of the scriptures, prophecies. అదే ప్రవక్త్రి అంటే అర్థం. ప్రవక్త్రి, ప్రవక్త, ప్రవక్త, ప్రవక్త్రి ఫిమేల్. ప్రవక్త్రిని చాలా తక్కువ, ప్రవక్తలు చాలా మంది ఉంటారు. ప్రవక్తలు అనేక మంది ఉన్న ప్రవక్త్రీలు చాలా తక్కువ మంది. ఫిలిప్పు కుమార్తెలు ప్రవచించారని న్యూ టెస్టిమెంట్లో. కనుక ఈ ప్రవక్త ఉద్యోగం ఉన్నది, ఇట్ ఈజ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ గాడ్, డివైన్ అపాయింట్మెంట్. ఇది మనుషుల చేత వచ్చేది కాదు. మనుషులు తాము అభ్యాసము చేత, నేర్చుకోవటం చేత ప్రవక్తలు కాలేరు. దేవుని ఆత్మ వారికి ఆ వరం ఇచ్చి, ఆ ప్రొక్లమేషన్ ఇస్తేనే ప్రవక్త అవుతారు. అలాంటి భాగ్యం కలిగిన ఆవిడ. షీ వాజ్ ఆనర్డ్ మచ్ ఇన్ దోస్ డేస్. ఆమెకు ఒక ప్రతిష్ట ఉన్నది. ఆమె గౌరవం పొందినటువంటి ఒక తల్లి. ఆమెకు సంతానం లేరు, ఆమె తిరిగి వివాహం చేసుకోలేదు, తన గృహస్థ జీవితానికి వెళ్ళలేదు. షీ డెడికేటెడ్ హర్ లైఫ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్ అండ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఈజ్ ఇట్ నాట్ గ్రేట్ థింగ్? అటువంటి గొప్ప మహిళ, అటువంటి గొప్ప మహిళ. ఆమె దేవాలయములో రేయింబవళ్ళు సేవ చేస్తోంది. రేయింబవళ్ళు. ఈ మాట ఎట్లా ఉంది మీకు? దేవాలయములో రేయింబవళ్ళు. నాట్ ఫర్ ద ఫుడ్ సేక్, ఏదో భోజనం దొరుకుతుంది దేవాలయములో అని కాదు. రేయింబవళ్ళు, రేయింబవళ్ళు. ఇవాళ అట్లాంటి మనుషులు మనం ఉన్నామా? మనం సేవకులము, అనేక మంది ఉన్నాము. ఈ లక్షణాలు ఉన్నాయా? త్యాగంతో దేవాలయాన్ని అంటిపెట్టుకుని రేయింబవళ్ళు, పెత్తనాలు చేయలేదు ఆవిడ. రేయింబవళ్ళు కమిటీల్లో నాయకత్వానికి కొట్లాడలేదు ఆవిడ. రేయింబవళ్ళు
యాజకత్వ ధర్మాలకు వెళ్ళలేదు ఆవిడ. రేయింబవళ్ళు ఆమె సేవ చేస్తూ ఉండెను. నాట్ ఫర్ గాడ్ బట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుడికి సేవ ఏమిటండి? దేవుడికి విసనకర్ర వేసి నువ్వు విసిరితే గాలి తీసుకుంటాడు ఆయన? లేదు. దేవుని పాలతో గడిగితే దేవుడు అవుతాడా? దేవుడికి ఇష్టమా? సర్వ్ ద పీపుల్. గాడ్ లైక్స్ దిస్. దేవునికి ఏమి ఇష్టం అంటే నువ్వు ప్రజలకు సేవ చేయటం ఇష్టం. తన దగ్గర చేరి ప్రభువా ప్రభువా అంటే ఆయనకి ఇష్టం కాదు. ప్రజలు వారి సమస్యలు, ప్రజలు వారి కన్నీరు, ప్రజల కొరకు నీవు సేవ చేయాలి. లాభం కొరకు, డబ్బుల కొరకు, సంపాదన కొరకు రేయింబవళ్ళు సేవ చేసి కుటుంబ వృద్ధి కొరకు చేసుకున్నది గృహస్థు ధర్మం. అది సేవా ధర్మం కాదు. కనుక ఈమె రేయింబవళ్ళు సేవ చేస్తోంది. ఎటువంటి క్వాలిటీస్ అండి వీళ్ళు? ఇవాళ మహిళలకు ఈమె రేయింబవళ్ళు పరిచర్య చేస్తుందనే పదం ఒక సవాల్. అట్లీస్ట్ some hours of time. Spend some hours of time in ministering people who are in need. వృద్ధులు సాధారణంగా ఈ సమాజంలో చాలా నెగ్లెక్టెడ్ అండి. నెగ్లెక్టెడ్. అట్లాంటి వృద్ధులకు మహిళలు ఎంతో సేవ చేయొచ్చు. మీ సొంత తల్లి అవ్వక్కర్లా, మీ సొంత అత్తగారుగా అక్కర్లా, మీ పినతల్లి అక్కర్లా, మీ పిన్న అత్త అక్కర్లా. ఒక విశ్వాసి, ఒక వృద్ధురాలకి యూ కెన్ డూ సర్వీస్ చేయొచ్చు. ఇవాళ చర్చెస్లో ఆదివారం చక్కగా అలంకరించుకొని మందిరానికి వచ్చి యవన స్త్రీలు వెళ్ళిపోతున్నారు. ఓల్డ్ విమెన్ పట్ల కన్సర్న్ లేదు ఇవాళ. ఓల్డ్ మెన్ పట్ల చర్చిలో బిలీవర్స్లో ఉన్న పురుషులకు కన్సర్న్ లేదు. ఒక నాన్ క్రిస్టియన్ ఎమ్మెల్సీగా ఉన్నారు ఏలూరులో, సూర్యరావు. ఆయన మా నాన్నగారికి 80 సంవత్సరాలు. ఆయన్ని పరామర్శించడానికి ప్రతి నెల వస్తాడు. ఆయన ఎమ్మెల్సీ, చాలా పెద్ద బాధ్యత. ఆయన ఓల్డ్ మ్యాన్, మా ఫాదర్ అని. ఆయన కూడా పెద్ద అయినా ఆయన తిరుగుతున్నారు, ఈయన పెద్దగా తిరగరు. ఆయన వచ్చి పరామర్శించి వెళ్తాడు. అట్లీస్ట్ నెలకు ఒకసారి వచ్చి ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు, ఒక 5 నిమిషాలు కూర్చొని బాగున్నారా అని అడిగి వెళ్తాడు. ఇవాళ బాగున్నారా అని అడగటానికి నోచుకొని వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. సంఘం అని పేరే మంది. క్రీస్తు లేడు, క్రీస్తు లక్షణాలు లేవు, సంఘ లక్షణాలు అంతకంటే లేవు. సోదరుడా, సోదరి, అసలు ఎక్కడ కనపట్టలేదండి, ఎక్కడ కనపట్టలేదు. ఒక ఉద్యోగుల్లో సేవాభావం కానీ, ప్రభుత్వాల్లో సేవాభావం కానీ, నాయకత్వాల్లో సేవాభావం కానీ, చిత్తశుద్ధి కానీ కనపడని దినాల్లో ఉన్నాం. ఇలాంటి వృద్ధులు మనకు చక్కటి మార్గదర్శకులు, చక్కటి మార్గదర్శకులు. వారి జీవితం మీద విధి దాడి చేసింది, అయినా చెదరలేదు. వారు చెదరలేదు. వారు గుండె నిబ్బరం కోల్పోలేదు. కంకణం కట్టుకొని ఇతరులకు సేవ చేయడానికి దీర్ఘకాలం నిలబడ్డారు. అలా మనం కూడా ఉండాలి. ఆమె లోపలికి వచ్చి ఆ ఘడియలోనే, ఆ టైంలోనే సుమియంతో పాటుగానే వెంటనే ఆవిడంటుంది, యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితోనూ యేసును గూర్చి మాట్లాడుచుండెను. అంటే పరిశుద్ధాత్మ తప్ప యేసును గూర్చి వర్ణించలేడు. షీ వాజ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. వారందరితో యేసును గూర్చి మాట్లాడుతుంది. రక్షకుడు పుట్టాడు, మెస్సియా వచ్చేశాడు, దేవుని గొర్రెపిల్ల ప్రత్యక్షం అయిపోయింది, ఇశ్రాయేలుకి విమోచన వచ్చేస్తుంది, ఇశ్రాయేలు ఆయనను అంగీకరించాలి. ఇలాగున ఆమె యేసును గురించి మాట్లాడుతూ ఉన్నది.
ఇవాళ మీడియా విస్తృతంగా ఉంది. ఈ విస్తృత మీడియా ఆ రోజు ఉండుంటే ఇది చాలా సెన్సేషనల్ న్యూస్ అయ్యేది. అఫ్కోర్స్ ఎవరు పట్టించుకుపోయి ఉండొచ్చు. ఇప్పుడు కూడా ఆ రోజుల్లో ఎవరు పట్టించుకోరు. ఏదైనా ఒక విషయం రాసి ఎవరు పట్టించుకోరు. నిన్న చూశాను పేపర్లో 4 కాళ్ళతో ఎవరో శిశువు పుట్టిందని. దానికి ఎవడు ఇంపార్టెన్స్ ఇవ్వడు. 3,000, 30,000, 20,000 మోటార్ సైకిళ్ళు రేటు తగ్గించి అమ్ముతున్నారంటే క్యూలు కడతారు. కనుక ఇంపార్టెన్స్ అనేది ఇవాళ దేనికి ఇవ్వాలో దేనికి ఇవ్వకూడదు అనేది కూడా మనుషులకు తెలియట్లేదు. నో వన్ కేర్స్ అబౌట్ అదర్స్. ఎవ్రీవన్ ఈస్ ప్రతి ఒక్కరూ కూడా స్వార్థం. మేము మాది మాకు. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. సోదరుడా, విమోచన కొరకు కనిపెట్టుచున్న వారితో యేసుని గురించి మాట్లాడుతుంది. నువ్వు మాట్లాడుతున్నావా? ఇతరులందరితో మీరు పరలోకానికి వెళ్ళాలి, వి లవ్ యూ, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, మీరు రక్షించబడాలి అని మాట్లాడుతున్నారా? మాట్లాడండి. ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రార్థిద్దాము. ప్రార్థన. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి SMS ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక SMS పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. అన్నా అను ప్రవక్తుని గురించి ధ్యానించాము. ఒక నూతన సవాలు మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మా ప్రేక్షకులను దీవించము. ఎపిసోడ్ సహకారులను పంపి ఆర్థికంగా ఆదుకోండి. యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు అయిన యేసు కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి సదాకాలం మనకు తోడయ్యుండును గాక.